తారీఖున దేశమంతా తలదించుకునే సంఘటన ఒకటి కోల్కతాలో జరిగింది. ఒక వైద్య విద్యార్థిని అని అంటే మేము నిర్భయానే పిలుస్తాం తనని. తన పట్ల జరిగిన చర్య అన్నది నిజంగా కూడా సభ్య సమాజం తల వంచుకునేటట్టుగా చాలా దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది అమ్మాయి 36 గంటలు కంటిన్యూస్గా డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొంతమంది దుండగులు వచ్చి అట్లాంటి పని చేయడం నిజంగా కూడా చాలా బాధాకరము. ఇంకా అలాంటి ఘటన ఇంకా దానిపైన చర్య తీసుకోకుండా నిందితులను ఇంకా పట్టుకోకుండా మన ఎవరైతే బాధ్యులను ఇంకా పట్టుకోకుండా డిలే చేస్తున్న సంగతి మాత్రము చాలా అందరికీ బాధ కలిగిస్తూ ఉంది. సో ఇది మేము కోపంలో ఆక్రోశంలో మేము తెలుపుతున్న నిరసన. ఒక ఆడపిల్ల అసలు భూమి మీదకి రాకముందు నుంచే స్ట్రగుల్ అవుతుంది. భ్రూణ హత్యల నుంచి మొదలవుతూ చిన్నపిల్లలు స్కూల్కి పోతూ ఉంటే వాళ్ళని అత్యాచారం చేయడము, స్కూల్ పిల్లల్ని కూడా వదలకుండా దాంతోపాటు మళ్ళీ పెద్దగా అయ్యి వాళ్ళు చదువుకుంటున్నారు. అరే బేటీ బచావో బేటీ పడావో అని అంటున్నారు. చలో స్కూల్కి పోతున్నారు, కాలేజ్కి పోతున్నారు, చలో విద్య ఇంకా పై చదువులు చదువుకుంటున్నారు అని అనుకుంటున్న సందర్భంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా కూడా సభ్య సమాజం ఖచ్చితంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. నేను ఈరోజు నిజంగా కూడా అందరిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. చాలా సంఘటనలు జరుగుతున్నాయి, చాలామందికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ని చాలా అంటే ఈ విషయంలో మాత్రము ఏ పొలిటీషియన్ కావచ్చు, తర్వాత వేరే సంఘాలు కూడా ముందుకొచ్చి నిరసన తెలుపకపోవడము చాలా బాధ కల్పిస్తూ ఉంది మా అందరికీ కూడా. మా ఫెటర్నిటీ నుంచి మా మెడికల్ ఫెటర్నిటీ మాత్రము దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు మరీ ఇంకోసారి జరగకుండా వైద్య విద్యార్థులకి ఖచ్చితమైన అంటే ఫెసిలిటీస్, తర్వాత ప్రొటెక్షన్, దానికి సంబంధించిన లాస్ చాలా గట్టిగా తీసుకురావాలని మేమంతా కోరుతా ఉన్నాము. అంటే చాలా మెడికల్ కాలేజెస్ ఇస్తున్నారు, ఇక్కడ అక్కడ జిల్లాలకి. మరి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ మీరు కల్పిస్తున్నారు? మీరు ఎలాంటి వాళ్ళ పేరెంట్స్కి మీరు భద్రతను మీరు కల్పిస్తూ ఉన్నారు? నిజంగా కూడా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, అన్ని రకాల ప్రభుత్వాలు, స్టేట్ ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించాలి. వైద్యులకి మంచి ప్రొటెక్షన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం.